అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే. నేటి మన ధ్యానాంశము కరుడు కరుడని పిలుచుచున్నాడు. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 7-8 వచనములు చదువుకున్నాం. నీ జలప్రవాహదారుల ధ్వని విని కరుడు కరుడని పిలుచుచున్నది. నీ అలలన్నయూ నీ తరంగములన్నయూ నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనలయు నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఇక్కడ దావీదు మహారాజు చాలా కష్టాల్లో, శ్రమల్లో, వేదనలో ఉన్నాడండి. ఎంత శ్రమలు అంటే చెప్పలేమండి. తన కుమారుడు చంపేస్తాడనే భయంతో ఇంట్లో నుండి రాజా అంతఃపురం నుండి పారిపోయాడండి. దావీదు తన రాజ అంతఃపురం నుండి పారిపోయాడు. దేవుని ఆలయానికి దూరంగా ఉన్నాడు. తీవ్రమైన వేదనలో ఉన్నాడండి. మామూలు వేదనలో కాదు, తీవ్రమైన వేదనలో ఉన్నాడు. అప్పుడు ఆ వేదనలో ఉండి కరుడు కరుడని పిలుచుచున్నాడు. తీవ్రమైన నిరాశలో ఉన్నప్పటికీ పగటివేళ యెహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును. పగటివేళ యెహోవా తన కృపను ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన్ని గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడై ఉన్నవి అంటున్నాడు. ఇక్కడ ఆయన దేవుని సన్నిధికి దూరమైనప్పటికీ, తీవ్రమైన నిరాశలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రార్థనయు కీర్తనయు తోడుగా ఉన్నవి అని చెప్పుచున్నాడు. రాత్రివేళ ప్రార్థనలు తోడుగా ఉన్నవి. 3వ వచనంలో ఇక్కడ ఏమంటున్నారంటే దావీదు మహారాజు, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఆయన ఎంత దిగుల్లో, విచారంలో ఉన్నాడో చూడండి. కన్నీళ్ళు తనకు అన్నపానములుగా మారినాయండి. మనకు కూడా కొన్ని దుఃఖాలు వచ్చినప్పుడు చాలా దుఃఖమయంగా ఉంటాం. ఉదయం రాత్రి అని తేడా తెలియకుండా చాలా దుఃఖంగా ఏడుస్తూ ఉంటాము. ఎప్పుడైనా మన పిల్లలకు బాగోనప్పుడు, మనకేమైనా కష్టమైన సమస్యలు వచ్చినప్పుడు మనము కన్నీరుతో నిండి ఉంటాము. అలాగే దావీదు మహారాజు కన్నీళ్లను తనకు అన్నపానములుగా చేసుకొని ఉన్నాడు. రాత్రింబగళ్ళు తనకు కన్నీళ్లే అన్నపానములైనవి అంటండి. దేవుడు దరిద్రులను మర్చిపోడండి. దరిద్రుల ప్రార్థన తునీకరించడండి. దరిద్రుల ప్రార్థన ఆలకిస్తాడండి. ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు మెలకువగా ఉండును. పగటి వేళ మన కన్నీరుతో ఉన్నప్పుడు మనతో మాట్లాడతాడు దేవుడు. పగటివేళ మనం కన్నీటితో ఉన్నప్పుడు మనతో మాట్లాడతాడు దేవుడు. తర్వాత నేను ప్రతి ఉదయకాలమున ఆయన కనికరములకై వేచి ఉన్నాను. ప్రతి ఉదయకాలమున ఆయన కనికరములకై వేచి ఉన్నాను. దేవుని యొక్క కనికరం మనకి లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేమండి. దేవుని యొక్క కనికరం లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. కాబట్టి దేవుని యొక్క కనికరం ప్రతి ఉదయము దేవుని యొక్క కనికరముల కొరకు నేను వేచి ఉన్నానని దావీదు మహారాజు చెప్పుచున్నాడు. మనం కూడా దేవుని యొక్క కనికరం కోసం ఎదురు చూచు వారమై ఉన్నామండి. ప్రతి ఉదయకాలమున ఆయన కనికరములు నా కొరకు వేచి ఉన్నాయి. అటువంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆయన వచనాలు ఇప్పుడు బైబిల్ చదువుకున్నప్పుడు దేవునితో మాట్లాడినట్టండి. మనం బైబిల్ చదివినప్పుడు దేవునితో మాట్లాడినట్టు, దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు వాక్యం ద్వారా. కాబట్టి మనం వాక్యము ఎప్పుడు చదువుకున్నా అది కొత్తగానే ఉంటుందండి. ఏ రోజు తీసి వాక్యం చదివినా, ఈరోజు 42వ అధ్యాయం చదివామండి, రేపు తీసి మళ్ళీ 42వ అధ్యాయం చదివినట్లనే అది క్రొత్తగానే ఉంటుంది. అది దేవుని వాక్యంలో ఉన్న శక్తి అండి. ఆయన వాక్యంలో ఉన్న రుచి పాల కంటే, జుంటు తేనె కంటే తీయనైనదండి. కాబట్టి మనం ఎన్నిసార్లు చదివినా అది క్రొత్తగానే ఉంటుంది, కానీ పాతగా మనకి ఉండదు. అదే ఏదైనా ఒక పుస్తకం మనం ఒకసారి చదివితే రెండోసారి అది మొత్తం గుర్తుకొస్తూ ఉంటుంది. అది పాతగా అనిపిస్తుంది. కానీ అదే బైబిల్ ఎన్నిసార్లు చదివినా సరే మనకి క్రొత్తగానే అనిపిస్తుందండి. క్రొత్తగా ఉండను. అవి ఎప్పటికీ పాతగిల్లవు. మనం దేవుని సాన్నిధ్యాన్ని ఉంచుకున్నట్లయితే దేవుడు కీర్తనలు, పాటలు వెలికి తీస్తాడు. మనం దేవుని సాన్నిధ్యంలో ఉన్నట్లయితే దేవుడు రాత్రికాల సమయంలో ఆయన సాన్నిధ్యంలో ఉన్నట్లయితే పాటలు రాయటానికి మనకి గుర్తు
గుర్తు చేస్తాడండి దేవుడు. రాత్రి సమయంలో కీర్తనయు ప్రార్థనయు నాకు తోడుగా ఉండునని చెప్పి ఉన్నారు కదా. సో కీర్తనలు రాయటం అనేది రాత్రిపూట మనకి వీలుగా ఉంటుందండి. రాత్రిపూట ఆయన సన్నిధిలో ఉన్నట్టయితే, ఆయన సాన్నిధ్యంలో ఉన్నట్లయితే మనము పాటలు రాయటానికి మనకి దేవుడు ప్రేరేపిస్తాడండి. నేను ఎక్కువగా చాలా పాటలు రాశానండి. అవి రాత్రి సమయంలోనే రాశానండి పాటలు. దేవుని చిత్తమైతే పాటలో క్యాసెట్ చేయాలని అనుకుంటున్నానండి. దేవుని కృపనామకి ఉంటే ఆ పాటల క్యాసెట్ కూడా విడుదల చేస్తానండి. దేవుని కోసం ప్రార్థిద్దామండి. ఇలా కొత్త పాటలు రాయటానికి మనకి రాత్రికాల సమయంలో దేవుని సాన్నిధ్యంలో ఉన్నట్లయితే, మనకి ఉంచుకున్నట్లయితే దేవుడు కీర్తనల పాటలు వెలికి తీసుకొస్తాడండి. రాత్రి సమయంలోనే మనకి పాటల్ని వెలికి తీసుకొస్తాడు. కీర్తనలు వెలికి తీసుకొచ్చును. దేవుడు ప్రేమ మీపై కుమ్మరించును. దేవుడు ప్రార్థిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ శ్రమల కాలంలో దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు. మనం కూడా మనకి లోకంలో ఎలాంటి శ్రమలు, శోధనలు, వేదనలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. రాత్రి సమయంలోనూ పగటి సమయంలోనూ కన్నీటితో అన్నపానములుగా మారిపోయినాయండి దావీదు మహారాజుకి. రాత్రింబగళ్ళు కన్నీళ్ళు నాకు అన్నపానములు అయ్యాను అని చెప్తున్నాడు. అంత శోధన వేదనలో ఉన్నాడండి దావీదు మహారాజు గారు. అదే మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి కూడా శ్రమలు, శోధనలు వస్తూ ఉంటాయండి. శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మనము జడేకోకుండా, బెరేకోకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మన యొక్క సమస్యలని, శోధనని, వేదనని బయటికి తీస్తాడు. దావీదు మహారాజు శ్రమలు, శోధనలన్నీ పోయి మళ్ళీ మహారాజు కావడం అనేది మనము చూస్తాం కదా. 40 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు. అలాగే మనం కూడా మనకు శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు కరుడని పిలుస్తూ దేవుణ్ణి ప్రార్థించాలండి. రాత్రిపూట కీర్తనలతోనూ ప్రార్థనలతోనూ పగటి వేళ ఆయన కనికరములు మన కొరకు వేచి ఉంటాయండి. పగటి వేళ ఆయన కనికరములు మన కొరకు వేచి ఉంటాయి. కాబట్టి ఆయన కృపతో మనము పగటి వేళ జీవిస్తామండి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును. పగటి వేళ యెహోవా తన కృపను మనకి ఆజ్ఞాపిస్తారు. రాత్రి వేళ కీర్తనలయు ప్రార్థనలతో మనము సంతోషంగా జీవిస్తామండి. లోకంలో ఎన్ని శ్రమలు, శోధనలు ఉన్నా ఆయన కృప, మన కనికరములు మనల్ని సంతోషంలోకి నడిపిస్తాయండి. కాబట్టి ముందు రానున్న కాలంలో మనకి ఈ శ్రమలు, శోధనలు ఉండవండి. దావీదు మహారాజు ఏ రీతిగా రాజు అయ్యి ఆనందంగా నాట్యం ఆడాడో ఆ రీతిగా మనం కూడా నాట్యం ఆడే రోజు ఒకరోజు వస్తుందండి. మన దుఃఖాలు, బాధలు, వేదనలు, శోధనలు దేవుడు తీసివేసే రోజు ఒకరోజు ఉంటుందండి. కాబట్టి ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకునండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, మీరు మాట్లాడిన వాక్యంకై మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. కృపగలిగిన దేవ, కనికరం కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. మీరు మాట్లాడుతున్నారు పగటి వేళ నీ కృపతోనూ, రాత్రి వేళ కీర్తనలు మరియు ప్రార్థనతోనూ నేను గడుపుచుంటున్నాను దావీదు మహారాజు చెప్పుచున్నాడు ప్రభువా. దావీదు మహారాజు రాత్రింబగళ్ళు కన్నీళ్లు నాకు అన్నపానములుగా ఉన్నవని మాట్లాడుతున్నారు తండ్రి. మేము కూడా ప్రభువా అలాంటి శోధన, వేదన, బాధల్లో ఉన్నామేమో. ఇక్కడ తలలుంచిన బిడ్డలు ఎవరైనా కన్నీరు అన్నపానములుగా ఉన్నవారు ఉన్నారేమో ఒక్కసారి చూడండి ప్రభువా. వారిని ఆశీర్వదించండి అయ్యా. వారి కన్నీటిని తుడవండి ప్రభువా. నువ్వు కన్నీటిని తుడిచే దేవుడు ప్రభువా. నీరు కారకుండా కన్నులను, కాలు జారిపడకుండా కాళ్ళను కాపాడే దేవుడు ప్రభువా. కాలు జారిపడకుండా పాదములను కాపాడు దేవుడు నాయన. మమ్మల్ని, మా కన్నీటిని తుడిచి మమ్మల్ని సంతోషం, ఆనందంలోకి దించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రతిరోజు నా వాక్యం వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునండి. అంతేకాదండి, షేర్ కూడా చేయండి. ఓకేనా?